अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। एसएस डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। एसएस डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर के एम्प्लॉइज कॉलोनी मुरलू में पहली मरतबा महबूब नगर में HVAC MEP ट्रेनिंग इंस्टीट्यूट का कयाम। इंजीनियरिंग व पॉलीटेक्निक न्यू ग्रेजुएट्स को HVAC MEP के सेलेक्ट फराहम किए जाएंगे। मुख्तलिफ कोर्सेज की तरबियत दी जाएगी। जल्द एडमिशन ले और सुनहरे मौके का फ़ायदा उठाएं। मज़ीद मालूमात के लिए मोबाइल नंबर 7893363774 पर रब्त पैदा करें। శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చేశారంటే ఒక రిక్షా ఆయన రోడ్ మీద ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆయన పడిపోతే దానికి ఏమో చిల్లర రాజకీయం చేసి ఆయన ఏమో హీరో కోసం వచ్చిండు, దానికోసం వచ్చిండని కొంతమందిని తీసుకొని హాస్పిటల్కి పంపించి కావాలని కాంగ్రెస్ వాళ్ళు హీరో ఇస్తలేరు, కాంగ్రెస్ గవర్నమెంట్ హీరో ఇస్తలేరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇయ్యదు? మీద నుంచే సెంట్రల్ నుంచి రాకపోతే ఇక్కడ నుంచి ఏమవుతుంది? కంపల్సరీ ఇస్తారు వాళ్ళు, ఇయరని కాదు. కొంచెం అటు ఇటు అవుతుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం. ఉన్నప్పుడు రాత్రి అంతా మేల్కొని ఉంటుండ్రి, ఆడనే తిని కూర్చుంటుండ్రి రైతులందరూ యూరియా కోసం. ఇప్పుడు కొంచెం లేట్ అయినందుకు ఆయన కావాలని చిల్లర రాజకీయాలు చేసిరు. ఎవరు చేసిరు? శ్రీనివాస్ గౌడ్ గారు. అది పద్ధతి కాదు. ఆయనది చిట్టల గురించి మాట్లాడితే, అభివృద్ధి గురించి మాట్లాడితే, అంజనేయులు గారు కూడా మాట్లాడింది. కానీ ఆయన కూడా చైర్మన్ ఉన్నారు, మార్కెట్ చైర్మన్. ఆయన మాజీ ఆయన గురించి మాట్లాడినాం అనుకో, ఆయన మహిళల్లో తిరగలేడు ఆయన. ఎందుకంటే కోమటోళ్లకు ఎంతమందికి ఏమేమి చేసిండో మాకు తెలుసు. ఎందుకంటే ఆ ఏరియా కౌన్సిలర్ని నేను. ఆయన రైస్ మిల్ల వాళ్ళ గురించి ఏమేమి మాట్లాడిండు, ఎంత కమిషన్ల గురించి మాట్లాడిండు అన్నీ మాకు తెలుసు. కానీ అప్పుడు మేమేం చెప్పలే. శ్రీనివాస్ గౌడ్ గురించి ఏం చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఆయన చిట్ట ఇప్పాలనుకో చాలా ఉంది. ఆయన మహిళల్లో తిరగలేడు. ఎంతమందికి భూమి కబ్జా చేసిండు, ఏమేం చేసిండు, ఎన్ని మళ్ళీ తీరగొట్టిండు, మహబూబ్నగర్లో ఏమేం చేసిండు అందరికీ తెలుసు అది. కానీ ఆయన మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఏం లేకుండా మహబూబ్నగర్లోనే తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడో అర్థమవుతలేదు నాకు. కానీ వాస్తవంగా 57,000 మెజార్టీతోనే గెలిచిండు ఆయన ఇంతకుముందు. ఇప్పుడు 70,000 మెజార్టీ మైనస్ అయిపోయింది. 70,000 ఓట్లు ఆయనకు మైనస్ అయినాయి. ఎందుకనే పోయి మీరు చేసిన పనులు ఏమున్నాయి చెప్పు? నువ్వు నీ తమ్ముడు చేసిన అరచకాలు ఏం తక్కువనా మహబూబ్నగర్లో? అందరికీ తెలియదా? ఆల్ కమ్యూనిటీస్కి తెలుసు. మేము కౌన్సిలర్లు ఉన్నాం, మాకు కూడా తెలుసు. మీరే బతికారు కానీ ఎవరిని బతకనియలే. ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? రైతుల గురించి అంతా మీరు పట్టించుకుంటే ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు. నువ్వు ఓడిపోయేటోని కాదు. నువ్వు చెప్పుకుంటే నీకు సెట్ అయిపోయినావు అనుకో. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు మహబూబ్నగర్లో తిరగలేరు. వాస్తవంగా చెప్తున్నాం. మా కౌన్సిలర్లకు అందరు తెలుసు. మా కౌన్సిలర్ కూడా ఎంత బాధపడ్డారు మాకు తెలుసు. మనం ఎందుకు పార్టీస్ వచ్చినాం? నీకోసమే పార్టీస్ వచ్చినాం. 4 సంవత్సరాలు మన కేసీ నరసింహులు చైర్మన్ ఉన్నాడు. ఏం చెప్పించిన ఆయన? ఏం అభివృద్ధి చేసిండు చెప్పండి? ఏం చేయలే. ఒక సంవత్సరంలో దాదాపు 100 కోట్ల రూపాయలు శ్రీనివాస్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు తెచ్చిరు. ఆయన తెచ్చిన తర్వాత ప్రతి వాడికి 3 కోట్లు 4 కోట్ల రూపాయలు పెట్టి అలా అభివృద్ధి జరిగింది. ఇంతకుముందు ఏడ అభివృద్ధి జరిగింది? మీరే చేసుకున్నారు అభివృద్ధి. మీ ఫామ్ హౌస్లు కానీ, మీరు హైదరాబాద్లో కానీ, మీ అపార్ట్మెంట్లు మంచి చెడు మీరే చూసుకున్నారు. కానీ ఎవరి కోసం చూడలే. ఇప్పుడు చూసుకున్నారు మీరు వెనకనే. మీ వెనక 3-4 ఉంటారు, వాళ్ళే డెవలప్ అయ్యారు. కానీ ఎవరు డెవలప్ కారే. మహిమర ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? ఏం కాలేదు. మీరు ఒకసారి చిన్న దానిలో ఆయన చనిపోతే, ఏమన్నా హాస్పిటల్లో పడితే, యాక్సిడెంట్ అయితే అదే రాజకీయం చేస్తున్నారు. కానీ మీరు ఏం రాజకీయం చేస్తలేరు. మీ చెత్త రాజకీయాలు మానుకొని మంచిగా మీరు బీజేపీలో పోతా అంటే కూడా బీజేపీలో కూడా రాణిస్తలేరు ఆయనకు. ఎందుకంటే ఆ పరిస్థితి ఆయనది అట్లా అయిపోయింది శ్రీనివాస్ గౌడ్ గారిది. ఎందుకంటే అమ్మ మహిమనగర్లో వస్తే మళ్ళీ అంతా మతకలాలు జరుగుతాయి, అవి జరుగుతాయి అని అందరు భయపడుతున్నారు. మంచిగా సంతోషం ఉన్నారు ఇప్పుడు మహిమనగర్ ప్రజలు. వెల్లం శ్రీనివాస్ రెడ్డి గారు 18 నెలలు వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ అయింది మహబూబ్నగర్. ఎవరికైనా బాధ పెట్టి ఆయన ఒక్కరైనా ప్రూఫ్ చేపియండి. ఎడ్యుకేషన్ మీద ఆయన చాలా కాన్సన్ట్రేట్ తీసుకున్నాడు. ఎడ్యుకేషన్ కోసం ఆయన ఎడ్యుకేషన్ హబ్ని మార్చేసిండు. ఆయన సొంత నిధులతో ఆయన తినిపిస్తున్నాడు, చదివిస్తున్నాడు, బుక్కులు ఇస్తున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు ఆయన చేసినావా? నేను ఎల్ఓసి ఇచ్చిన, నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, నేను షాదీ ముబారక్ ఇచ్చిన, అదే గోస. ఆ గోసకు తప్ప వేరేది ఏం లేదు. మా నిధులన్నీ మున్సిపాలిటీ నిధులన్నీ తీసుకుపోయి చౌరస్తాలలో పెట్టిండు. ఏం చేసినావా బా నువ్వు? నువ్వేం డెవలప్మెంట్ చేయలేదు. ఈ హాస్పిటల్ నువ్వు తెచ్చినావా? సరే నువ్వు తెచ్చిన మీ హయాంలో వచ్చిందంటే కూడా ఎంత పని అయింది? సగం పని కూడా కాలే. అదే రాజా నరసింహ గారు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వెనుక పోయి మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి మళ్ళీ దానికి పని స్టార్ట్ చేయించారు.
ఏమైనా చేసిండ్రా? మహబూబ్నగర్లో ఆడ ఇప్పుడు యా వార్డులో ఉండి మీకు ఎరుకైతుంది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది, ఇప్పుడు ఎన్ని పనులు అయినాయి అనేది ఎరుకైతాయి. ఎన్ని లైట్లు పడ్డాయి, ఎన్ని బోర్లు పడ్డాయి, ఎన్ని ట్రైన్లు అయినాయి, ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతుండే, ఇప్పుడు ఆగుతలేవు, రోడ్లు పడ్డాయి. మీకు తెలుస్తుంది. జనాలకు అందరికీ తెలుసు, ఈయన కూడా తెలుసు. కానీ ఉత్తగా వచ్చిపోతున్నాడు పని లేక. పని ఉంటే ఎందుకు వస్తాడు చెప్పు? ఆయన ఏం లేదు, యాడ కుక్కటిపల్లి అక్కడ చూసుకుంటే అయిపోయి కదా. వీడు ఎందుకు జనాలకు పరిచయం చేస్తున్నాడు చెప్పండి? ఎవరున్నారు ఆయన ఇంకా చెప్పండి? ఎవరు లేరు. వాస్తవంగా చెప్పాలంటే వెన్నెం శ్రీనివాస్ రెడ్డి వెనుక పెద్ద సముద్రమే ఉంది ఆయన ఇంకా. ఇప్పుడు ఆయన ఊ అంటే ఎంతో మంది వస్తారు. అసలు ఇప్పుడు మహబూబ్నగర్లో ఆయన మంచి వ్యక్తిగతంగా మంచోడు అని అందరు వెనుక ఉన్నారు. మేము ఎందుకుంటాం చెప్పు? పొద్దున్న లేసి ఎవరి గురించి తప్పు చెప్పినా తప్పు చెప్పకూడదు అని చెప్తాడు. ఈయన అసలు మంచిగాడు. ఫస్ట్ ఆయన నూకండి కేసులు చెప్పాడు అని చెప్తాడు. అసలు మనిషి ఈయన కావాలన్నా ఇప్పుడు ఆయన కావాలన్నా? ప్రజలకు అందరికీ తెలుసు. మంచి స్వేచ్ఛగా ఉన్నారు మహబూబ్నగర్లో అందరు జనాలు, రైతులు అందరు ఉన్నారు. ఈయన తీసుకొచ్చి ఏమో పనికిరా అని రాజకీయం చేస్తున్నాడు. ఆ పాపం రిక్షా అయినా పట్టుకొని రిక్షా అయినకు పోయి హాస్పిటల్ వేసి 10,000 ఇచ్చిండా? ఒక అన్నం పొట్లం ఇచ్చిండా? ఒక రిక్షా ఇప్పించిండా? ఒక ఆటో ఇప్పించిండా? నువ్వు ఎవరు చేసినావు? లేనిపోని అన్ని చిల్లర రాజకీయాలు చేయకు శ్రీనివాస్ గౌడ్ గారు. మీరు మీ వెనుక ఉన్న వాళ్ళు అంజి గురించి ఏం చెప్తావు? అంజనేయుల గురించి అందరు కొమటోళ్ళు పారిపోయారు ఆయన చైర్మన్ ఉన్నప్పుడు. అంజనేయులు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు. నువ్వు అర్థం చేసుకో. మేము ఇంకా చెప్పినామనుకో, ఇంకా చాలా మంది కౌన్సిలర్లు ఉన్నారు, చాలా మంది చెప్పినామనుకో మీ చట్టాలు అన్నీ లేచిపోతాయి. ఈరన్నపేట భూములు కానీ ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసిర్రు, ఎవరు ఎంతమంది టార్చర్లు చేసిర్రు, చాలా ఉన్నాయి మీ టార్చర్లు. అందుకనే మీరు మీ ఎంటికలు ఎవరు లేడు. ఇప్పుడు అందరు పనికిరాని వాళ్ళు ఉన్నారు మీ వెనక. పనికిరాని వాళ్ళే ఉన్నారు. ఒక్కడైనా చూపండి ఉన్నారా? ఎవరు లేరు. ఒక 100 ఓట్లు ఇప్పించేటోడు మీ వెనక లేడు. ఎందుకు రాజకీయం? నాతో పాటు ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ నమస్కారం. నిన్న మొన్న అది మన కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్ మీట్లో జరుగుతున్నాయి. రైతు అది మనకు వీరా అని, వాళ్ళకి రైతు గురించి తెలియదు, అగ్రికల్చర్ ఏముంది, పంటల గురించి కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ నుంచి కూడా ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ట్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు కదా, అట్లా చెక్ చేసి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టాలి. ఎందుకంటే తాగి వస్తున్నారో ఏదో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి రాని కూడా కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు. అది ఏమో ఉన్నాయి వాళ్ళవి చిట్టలు, మరి మేడ బయట పెడతామని చిట్ట అని చిట్టకలు మాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కుక్కల్లాగా కొట్టుకుంటారు వాళ్ళే. ఇప్పుడు కాజాపాషా అని బ్యానర్ల కోసం పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఆడనే అర్హత లేదు. మన బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ మినిస్టర్, ఆయన స్థాయి కూడా లేదు, ఆయన పేరు కూడా తీయాలంటే మనకి ఇదవుతుంది. అట్లాంటి వాడు హీరా ఇస్తలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆయనకు హీరా ఏం తెలుసు, అగ్రికల్చర్ ఏం తెలుసు? ఆయనకు తెలిసేది ఒక్కటే, చెట్లు కింద కూర్చోవాలి, ఏంటన్నా పట్టిపోవాలి, సీనా అన్న అని పేరు చెప్పుకొని బయటికి వచ్చేటోడు. అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు ఏం చేసినావు పై అభివృద్ధి ఏం చేసినావు? అరే అభివృద్ధి తెలుసారా పై నువ్వు? హాస్పిటల్ అంట, హాస్పిటల్ స్పెల్లింగ్ చెప్తే మేము ఇదవుతాం. ఆయన హాస్పిటల్ అని స్పెల్లింగ్ చెప్పాలి. ఆయనకి స్పెల్లింగ్ రాదు, మాట్లాడడానికి రాదు, చదువు రాదు. అట్లాంటి వాడు కూర్చొని రే శ్రీనివాస్ గౌడ్ మీ చిట్టా చాలా ఉంది, మసీదు పూల కొట్టినట్ట. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా మసీదు విషయం ఏమన్నా ఎలక్షన్ ముందు ఏమన్నా మీకు వచ్చిందా? మీరే ఉన్నారు సాక్ష్యం. మీరు మీడియా వాళ్ళు ఫస్ట్ మీరే చేస్తారు. మీరు కూడా అలవాయాలి. ఆయన ఏమంటున్నాడు మసీదుల గురించి? హాస్పిటల్ సగం అయిపోయింది, నువ్వు హాస్పిటల్ తెచ్చినావు, హాస్పిటల్ సగం అయిపోయింది, మళ్ళా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చేసినావు. అరే ఎంత బడ్జెట్ వచ్చింది హాస్పిటల్ తేవాలంటే? ఎంత పోయి నీ స్థాయి ఉందా నీకు మాట్లాడడానికి? ఇంతకు నువ్వు హాస్పిటల్ బడ్జెట్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి తిట్టింది మర్చిపోయినావా? అరే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అని సీనన్న జై సీనన్న అని మర్చిపోయినా? ఇట్లాంటి వాళ్ళు మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, తొండ కన్నా రంగులు మార్చి తొండ ఉంటుందా, వాళ్ళకన్నా ఫస్ట్ వీళ్ళే రంగు మారుస్తారు. మీరు కూడా జాగ్రత్తగా, వీళ్ళు ఎప్పుడు రంగు మారుస్తారు, మళ్ళా మీరు ఆడ దొక్కితే ఈడ కాలు మొక్కి వస్తాడు, 10 ఓట్లు ఏపీఆర్ అట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు.
నీ ఎలక్షన్కి ఏడా కాలు మొక్కినావు మర్చిపోయినావా? ఎవరి షెడ్లో పోయి కాలు మొక్కుతావు ప్రతి ఎలక్షన్కి? మళ్ళీ ఎవరు అన్నా చెప్పమని ఏడా శ్రీనివాస్ గౌడ్కి కాలు మొక్కినావు మర్చిపోయినావా? మీ ఏంది నువ్వు మాట్లాడేది ఏంది? ఆయన అంత పెద్ద మనిషి, ఎక్స్ మినిస్టర్, నువ్వు గౌరవించి మాట్లాడకుండా వాళ్ళకేదో నువ్వు నాకు ఖుషి అవుతారు పార్టీ వాళ్ళు ఇట్లా ఏమో చేస్తావని. బిడ్డ మాకు ఏం పని లేదు, ఇప్పుడు నువ్వే టార్గెట్ మాకు. అన్ని ఎవరు రంగు మార్చిన వాళ్ళు విమానం పెట్టి లేరు, వాళ్ళకే మేము టార్గెట్ పెట్టి మీకు ఏం చేస్తామో చూడండి. చిట్టాలు మీవి మా దగ్గర డబల్ బెడ్రూమ్ ఎన్ని అన్నది సీన్ అన్న దగ్గర తీసుకుపోయిను, ఎవరికి ఎంతంత అమ్మినో ఆ చిట్టాలు కూడా ఉన్నాయి. ఎంతమందికి మళ్ళీ ఇయ్యలే, ఇందిరామ్మ ఇల్లు ఇప్పేసాక ఎన్ని వేసుకుంటున్నావు జేబులలా, అన్నీ మా దగ్గర లేవనుకున్నావా? ఏడాది పట్టిపోయి ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి. మళ్ళీ అదే శ్రీనివాస్ గౌడ్కి అనుకుని కాంప్రమైజ్ చెప్పి అన్నా అని అనుకుని మర్చిపోయినావా? మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఆడ ఈడ రంగులు మాడకు, నీ అయిపోయింది. నీ ఇప్పుడు చరిత్ర కథం క్లోజ్. ఈ ప్రజలే నీ మోతీనగర్ వాళ్ళే నీకు ఏమున్నా చూపెడతారు. నీకు ఆ స్థాయిలో ఉండి మాట్లాడు. మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాము, ప్రెస్ మీట్ లాగా కూర్చోపెట్టేటప్పుడు రంగన్ డ్రైవ్ లాగా చెక్ చేసి వాళ్ళ కూర్చోపెట్టని మాట్లాడండి. మీరు ఎడ్యుకేషన్ గురించి గొప్పగా చేస్తున్నారు, కానీ అన్ఎడ్యుకేటెడ్కి కూర్చోపెట్టి మాట్లాడిస్తున్నారు. వాళ్ళ సబ్జెక్టే లేదు, ఏదో మాట్లాడి మీకు కృషి చేయడానికి పోతున్నాడు. మళ్ళీ రంగు మార్చి మా దగ్గర కూడా వచ్చి కాలు మొక్కి మళ్ళీ జాయిన్ అవుతాడు అటువంటి. కానీ మీకు చెప్తున్నాం, అందరు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే చెప్తున్నాం, రైతులు అవి అట్లా హాస్పిటల్లకు పోయిరు. హాస్పిటల్లకు పోయి అంతకాలం ఫ్రస్ట్రేషన్ ఎందుకు పోయి అడగడం పోయి, అరే మీరు రైతా రిక్షోడా అంటే ప్రజలు ఇప్పుడు సర్వే అవుతుంది, మారిపోయింది సార్ పబ్లిక్ మొత్తం. అరే తప్పు చేసినాం మేము, ఇట్లే మాటల్లో మోసం పోయినాం, మాకు మెజారిటీ తక్కువ వచ్చే కారణం ఇట్లాంటి కొడుకు. ఈ కాజా పాష, ఈ పాష, ఆ పాష అని మొత్తం ఇట్లాంటి వాళ్ళనే ప్రజలు వాళ్ళకు చూసి తిన్నకు మెజారిటీ తక్కువైంది. లేకుంటే 1,00,000 కాదు 2,00,000 టౌన్లో ఎంత ఉందో మెజారిటీతో గెలిచేటోళ్ళు. ఇట్లాంటి ఓళ్ళని నమ్మి మోసపోయి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఇంకోసారి మోసపోము. గతంలో వచ్చేది మేమే, అప్పుడు మీరు ఏముంటుంది మేము చూపెడతాము. మీరు కూడా ఎట్లా ఏమేమి చెప్తారు అన్ని రికార్డ్ అవుతుంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మేమే ఉంటాం. అది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. స్థాయి ఎంత ఉంది వాళ్ళే మాట్లాడాలి. థ్యాంక్ యూ. तमाम लीडर को मेरा सलाम नमस्ते। आज जो ये प्रेस मीट रखी गई है, जो कल कांग्रेस के थोड़े काम को नहीं आने के लीडर्स जो प्रेस मीट रख के जो हमारे वी श्रीनिवास गौड साहब के सामने उनके बारे में जो आयल फाइल बोले हैं, ये जो बंदा खाजा पाशा जो एक्स काउंसलर है और इंशाल्लाह जिंदगी भर एक्स ही रहेगा, आने वाला नहीं है भाग्य। ये बंदा वी श्रीनिवास गौड साहब के बारे में बोल रहा है। सारी जिंदगी 10 साल डॉक्टर वी श्रीनिवास गौड साहब बोल के इनकी जय जय करते घूमता फिरा। और एक दूसरी चीज, यूरिया शॉर्टेज है, जब एक रैत वहां पे गिरा, गौड साहब गए, उसको उठाए, पहला जो स्टेप लेना था उसको हॉस्पिटल पहुंचाना था, वो स्टेप लिए, उसको हॉस्पिटल पहुंचाए। उसके बाद एज ए अपोजिशन आपको क्वेश्चन करे कि भाई ये यूरिया क्यों शॉर्टेज हो रहा है, इसको जो फास्ट ट्रैक पे डालो और जो किसान जो तकलीफ में है उनकी तकलीफ हल करो। ये सब्जेक्ट था, ये सब्जेक्ट को हटा दिए। इसकी बात करने का तरीका, सेंट्रल गवर्नमेंट बीजेपी नहीं दिए तो हम लोग क्या करेंगे? अरे घर में बैठ के ढोल बजा रहे। जब तेरे को उतने गट्स नहीं है तुम लोग में गवर्नमेंट से लड़के जो ना पब्लिक को जो फैसिलिटी मिलना है वो नहीं ला सकते, तो घर में बैठो। तुम ना लीडर ही को कर रहे। और तेरे जैसा बंदा एक एक्स चेयरमैन के बारे में बोल रहा कि राइस मिल के पैसे खाए। तू क्या खाया बोलो? आज वही यतीमों गरीबों के पैसे खाया डबल बेडरूम लेने के लिए। आज तक वो डबल बेडरूम नहीं पहुंचे। वही औरतें हैं, वही यतीम बच्चे हैं जो हर रोज मेरे घर को आते हैं। यही सवाल रहता है कि घर दिलाने के लिए, जो घर आने वाला नहीं है। ऐसे 20 घर बेचा तू, तकरीबन 2 लाख, 2.5 लाख, 2 लाख, 2.5 लाख यही चीज चली। जो भी फंड्स आए पहले अपने घर को तू सैंक्शन करा लिया कि जो फैसिलिटी गवर्नमेंट प्रोवाइड करी, बीआरएस गवर्नमेंट, उसका फायदा तेरे को तू उठाया पर्सनली, गरीबों तक वो नहीं पहुंचा।
जिसकी वजह से मेजॉरिटी कम होने की वजह से जो बीआरएस गवर्नमेंट हारी महबूबनगर में, इसकी मेन कारण ऐसे लोग हैं। ये लोग का और एक क्या प्रॉब्लम है, अगर आप लोग इन लोगों को 7 बजे के बाद इन लोग को पूछेंगे कौन सी पार्टी का, तो ये तो टीडीपी का बोलते हैं लोग, क्योंकि लोग को याद नहीं रहता कौन से पार्टी के हैं। ऐसे ऐसे लोग ये जो पार्टी में जाते हैं अपोजिशन बीजेपी, ये लोग बीआरएस में थे, कांग्रेस वाले जो सो ना बीजेपी में थे। यही जो प्रेजेंट एमएलए, जब ये लोग मोतीनगर को आए थे ज्ञानवेल सिंह को, तू ही थाना रे भाई गला पकड़ के डगला, तू ही थाना रे भाई, तू ही बोला ना कि भाई बीजेपी में मिलने वाला है, बीजेपी कैंडिडेट है, वोट मत डालो बोल के। आज जैसे ही तू जो तो ना कांग्रेस में चले गया, आज जैसे वोट सबको बोल रहा तू बीजेपी में मिलते हैं, और जो एलिगेशन लगा रहा उसका कुछ तो प्रूफ है तेरे को, दिल में जैसा बोलते जा रहा। ताज्जुब की बात यह है कि कांग्रेस में इतने लोग हैं, पढ़े लिखे लोग होंगे, मगर ये अंगूठा छाप को बिठा के प्रेस मीट दिला रहे। तो आपकी कैपेबिलिटी क्या है, कैसे बंदे आपकी टीम में है, ये अलानिया मालूम पड़ रहा पब्लिक को, और बोल रहा 4 आदमियां साथ में नहीं है। तेरे को दिख रहा मीडिया के थ्रू, चल तू रोड पे नहीं फिरता होगा, मीडिया तो न्यूज तो देखता होगा। जब अन्ना गौड़ ना जब निकलते हैं मार्केट में, कितने लोग पीछे रहते हैं, कितने लोग साथ रहते हैं, ये वोटर से रे। तेरे को जो चीज समझ में नहीं आ रही तो पूछ किसी को, पढ़े लिखे को समझाता हूँ। आज तक तेरे को घर में बैठ के जीता है हम लोग, सब में जो बड़ी गलती करे उसका पछतावा जो सुना बीआरएस गवर्नमेंट को उठाना पड़ा। महबूबनगर में पब्लिक को लॉस हुआ, आज वो यतीम और यसीर लोगों की बदबू हम लोगों के ऊपर आ रही, तेरे जैसे को लिख जाके बिठाने की वजह से। और जब देखो जब वी श्रीनिवास गौड़ साहब क्या करे, डेवलपमेंट क्या करे, नहीं दिख रहा कहते हैं। मीडिया वालों को नहीं दिख रहा, नहीं पब्लिक को नहीं दिख रहा। 2 जनों को डेवलपमेंट नहीं दिख सकता, एक तो या पिवट रहना हो, एक या अंधा रहना। महबूबनगर इंटर होने तक एंड तक जो रोड बनी, जो क्या डेवलपमेंट करेंगे पूछ रहा है। तू क्या था भाई, तू कहां से कहां पहुंचा? तू गाड़ी लेके फिर रहा, कहां से है गाड़ी? जब 10 साल में कुछ डेवलपमेंट ही कुछ काम ही नहीं हुआ तो तेरे कौन सी गवर्नमेंट जॉब थी भाई? महीने के लाख 2 लाख रुपए कमा रहा था, जो आज जो चीजें लेके घूम रहा, तू पर्सनल डेवलप हुआ। जो बीआरएस गवर्नमेंट जितनी फैसिलिटी पब्लिक तक पहुंचाओ बोले नहीं पहुंचे। वो 20 घर सब में ज्यादा घर जो मिले डबल बेडरूम मोतीनगर को दिए 20 घर, 20 हर घर 2 लाख 2.5 लाख 2 लाख 2.5 लाख से कम नहीं बेचा, जिसमें 10 लोगों को घर मिले, 10 लोगों को नहीं मिले। ये जितने भी रिकॉर्ड से हर चीज रिकॉर्ड करके रख रहा हूं, अनखरीद ये पूरी रिपोर्ट जो ना कलेक्टर मैडम तक जाएंगी, एसपी मैडम हर जगह पहुंचाएंगे हम लोग। जो मुंह को आए जैसा जो ना हमारे लीडर के ऊपर तनसीब करते जा रहा, वो कोई सुनने वाले नहीं है। और खुद कांग्रेस पार्टी वाले नहीं सुनते तेरी प्रेस मीट, दूसरे क्या सुनेंगे रे भाई? और ये लास्ट वार्निंग है, अब तू जहां है वहीं रह के खामोश रहो, जितना कमा लिया बस है वहीं रहो। अब फिर आइंदा अगर आके हमारी पार्टी के बारे में, हमारे बारे में, हमारे लीडर के बारे में अगर कुछ बोलेगा ना, जब तेरे को बता दो पॉलिटिक्स क्या होती, राजनीति क्या होता। तो मीडिया वालों से भी यही गुजारिश कर रहा हूं, ऐसे लोगों को, थोड़े लोगों को अवॉइड कीजिए, क्योंकि उन पी के बयान दे रहा, नहीं पी के बयान दे रहा, नहीं मालूम। कितने बार पत्तों के केस में पकड़े गया भाई, ये मैंने बोल रहा हूं, ये खुद कांग्रेस पार्टी वाले बोले सो है कि भाई तू पत्तों में पकड़े गया, पी के पकड़े गया, कितने की क्राइम में पकड़े गया। वहीं आया तो उनके खत्मों पे जाया वी श्रीनिवास गौड़ साहब के। डॉक्टर वी श्रीनिवास गौड़ से नीचे नहीं उतरता था तू, आज तेरी कितनी जुर्रत नाम से पुकार रहा तू। क्या चाह रहा कांग्रेस वाले तेरी झंडा पिनाना? अरे थूक रहे तेरे को कि भाई बड़े लीडर के बारे में बात करने का सेंस नहीं है तेरे को बोल के। और एक एजुकेशन के बारे में बात करें, अनएजुकेटेड बंदों को लाके तुम प्रेस में बिठा रहे हो, क्या बात करेंगे उस चीज की? जिस चीज के बारे में बात करेंगे उसको अच्छी चीज ये आती है, पब्लिक को कैसा डराना, कैसा पैसे निकालना, ये बहुत अच्छे तरीके से आता, जो अब तक करते हुए आ रहा, जो अब खत्म हो गया, आगे आने वाला है नहीं। जो एक्स का स्टैंप है ना, वो अब जिंदगी भर वही एक्स का रहेगा। और एक चीज आज कांग्रेस में है, कल फिर बीआरएस आती, 3 साल का फिर ये चौकट पे रहता हूं, मांग लेते हैं। और जो हिसाब से बोल रहा है कि भाई गौड़ साहब ये करे वो करे, मैं जो पार्टी छोड़ के कांग्रेस में गया, अरे कब गया रे तू कांग्रेस छोड़ के? जब बीआरएस को हराए तुम लोग मिल के, उसके बाद कांग्रेस में गया तू। बीआरएस हुकूमत रही जब कांग्रेस में जाना था, मानता था तू एक इंसान है बोल के, अपने जाति मफाद के वास्ते पार्टी चेंज कर रहा। अब जो हमारे इमरान भाई बोले, वो उसूर बिल्ली रंग बदलती नहीं, बहुत देर से बदलती, उससे जल्दी बदलता है बंदा। तो अब फिर एक बार मीडिया के थ्रू ये वार्निंग दे रहा हूं कि बिना वजह
बिना प्रूफ के एलिगेशन लगाना बंद कर, और आइंदा अगर करेंगे ना पूरा चट्टा बिट्टा जो भी रहता तेरा वो पूरा लेके कलेक्टर मैडम के ने और जहां जाना है वहां जाऊंगा। ये लास्ट वार्निंग है, सुधर जा, समझ जाओ। थैंक यू। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।